బీచా? మౌంటైనా? అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? నేనైతే బీచ్‌ని చూసుకుంటాను. ఐయామ్ ఎ కంప్లీట్ బీచ్ పర్సన్. నాకు బీచ్ అంటే చాలా 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 ఇష్టం. లాస్ట్ ఇయర్ వెళ్ళాను అండ్ ఆఫ్టర్ గెటింగ్ ప్రెగ్నెంట్ నేను అసలు బయటికే వెళ్ళలేదు. ఉట్టి హాస్పిటల్స్ తప్ప నేను అసలు బయటికి వచ్చిందంటూ లేదు. చాలా డేస్ తర్వాత బీచ్‌ని చూసి ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాను. సో సండే ఆఫ్టర్ లంచ్ నేను ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో ఉన్నాను కాబట్టి మా ఫ్యామిలీతోని బాపట్ల బీచ్కి వెళ్ళాను. సో రండి చూసేద్దాము. ఈ బాపట్ల మినీ వ్లాగ్ అనేది చూపిస్తాను. వెదర్ అయితే చాలా బాగుండే, అస్సలు ఫుల్ క్లౌడీ ఉంది కాబట్టి మేము 4 కల్లా స్టార్ట్ చేసాము. 6కి బీచ్ క్లోజ్ అన్నారు, బట్ అసలు ఓపెన్ ఉంటుందో లేదో అనే డౌట్తోనే వెళ్ళాము. వెళ్ళగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బ్యాడ్ ఉండే అండి. నాకు అస్సలు నచ్చలే. బయట చాలా అన్హైజీనిక్ అనిపించింది. సరే లోపల ఎలా ఉంటుందో అని వెళ్ళి చూస్తే మాత్రం ఇంకంతే ఫ్లాట్ అయిపోయా. చాలా బాగా అనిపించింది. బట్ ఒకటి అర్థమైంది ఏంటంటే ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. రిసార్ట్స్ అవన్నీ ఇంకా కొత్తగా కడుతున్నారు. సండే కాబట్టి వెళ్ళగానే ఎక్కువ జనాలు కనిపించారు. బట్ దాని తర్వాత జనాలు అనేది మెల్లగా తగ్గిపోయారు. ఫన్నీ ఏంటంటే బీచ్ బయట చిలక జ్యోతిష్యం అంటే అక్కడ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం జస్ట్ ఫర్ ఫన్ అలా జ్యోతిష్యం కూడా చూపించుకున్నాం అనమాట. ఫుల్ ఎలివేషన్ ఇచ్చేసారు నా గురించి. అయితే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇంకా దారిలోనే కాసేపు అలా బ్రేక్ తీసుకుందాము, టీ బ్రేక్ అని చెప్పి దగ్గరలోనే ఒక బ్యూటిఫుల్ కెఫే ఉండే. ఇంకా అక్కడికి వెళ్ళి మేము కాఫీ ఇంకా కొంచెం స్నాక్స్ తిన్నామన్నమాట. ఈవినింగ్ అవ్వగానే ఏంటో ఈ మధ్య నాకు కాఫీ కానీ టీ కానీ పడాల్సిందే అన్నట్టుగా అయిపోయింది. యూజువల్గా ఆఫీస్కి వెళ్తే నేను అసలు టీ కాఫీస్ తాగను, ఉట్టి వీకెండ్సే. కానీ 6 months నుంచి మెటర్నిటీ లీవ్ దయ వల్ల ఆ కాఫీలు టీలు అలవాటు అయ్యాయి. వన్స్ నేను ఆఫీస్కి వెళ్తే మళ్ళీ మానేస్తాను. అలా నా డే జరిగిందంటే నాకైతే బీచెస్ అంటే చాలా ఇష్టం. మీకు బీచ్లోని ఏ బీచ్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.